ఎందుకంటే ఆ సమావేశాల్లో వాళ్ళు చెప్పిన మాటలు, వాళ్ళు చెప్పిన బాధలు, వాళ్ళు చెప్తున్న విషయాలు మా కంటితో మా చెవులతో మేము విన్నాం కాబట్టి మా విషయాలన్నింటినీ కూడా వాళ్ళ మాటగా వారికి చెప్పడం జరిగింది. ఇది ఇవాళ. అంతేకాదు రైతు భరోసా ఏదైతే ఇంతకుముందు 13,500 రూపాయలని ఆ రైతుకి పంట పండించుకునే నేపథ్యంలో మరి పెట్టుబడిగా ఉండాలని ఏదైతే నిర్ణయం చేశారో దాన్ని ఈరోజు 16,000 వరకు పెంపొందించారు. ఈ 16,000ని ఇంతకుముందు ఆ 13,500 ఇంతకుముందు 3 దఫాలుగా ఇచ్చేవారు. ఇప్పుడు కూడా 3 దఫాలుగా 8,000 రూపాయలు వచ్చి పంట వేసుకునే సమయానికి, ఇంకో 4,000 వచ్చి వాళ్ళకి మదుపుల కోసం అవసరమైన సమయానికి, ఇంకో 4,000 వచ్చి పండగ సంక్రాంతి సమయంలోనూ మరి 16,000 రూపాయలు ఇవ్వాలనేది మరి మేనిఫెస్టోలో నిర్ణయించి ఈ ఎన్నికల ప్రణాళికలో పెట్టమనేది జరిగింది. రైతాంగానికి ఈ విషయం చెప్పడానికి ఎంతో మళ్ళీ మా నాడుతో కూడా చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాం ఈ సందర్భంగా కూడా. ఇంతేకాదు ఏదైతే వాహన మిత్రకి ఇస్తున్నా దాన్ని ఆటోలకి ట్యాక్సీ క్యాబ్లకి ఇచ్చేవారు. వాళ్ళను దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ ట్రక్ డ్రైవర్లకి వాళ్ళ వరకు కూడా దాన్ని హెవీ వెహికల్స్ కూడా దాన్ని ఇంతకుముందు లైట్ వెహికల్కి ఇచ్చేవారు, ఇప్పుడు హెవీ వెహికల్ కూడా దాన్ని ఎక్స్టెండ్ చేయడం, దాంతోపాటు వాళ్ళకి మరి ప్రమాద బీమాని 10 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పడం, ఏదైనా జరగకూడదు జరిగి దేవుడు ఏమైనా చూడకపోతే ఆ కుటుంబాన్ని ఈ జగనన్న ప్రభుత్వం ఆదుకుంటుందనేది ఈ ప్రమాద బీమా ద్వారా మరి అనే విషయాన్ని కూడా మనందరికీ కూడా ఎవరైతే డ్రైవర్ కార్మిక సోదరులు ఉన్నారో వాళ్ళందరికీ ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం. అంతేకాదు ముఖ్యంగా ఏదైతే వృద్ధాప్య పెన్షన్ ఉందో, సామాజిక పెన్షన్ ఏదైతే ఇస్తున్నామో ఆ 60 సంవత్సరాల నిండిన ఆ వృద్ధులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే వితంతువులు ఉన్నారో, ఎవరైతే వికలాంగులు ఉన్నారో, ఎవరైతే గీత కార్మికులు ఉన్నారో, ఎవరైతే నేత కార్మికులు ఉన్నారో ఆ ఇస్తున్న పెన్షన్ 3,000 రూపాయలని దాన్ని 3,500గా మరి పెంచుతూ 6 నెలలకు మొదటి 6 నెలల్లో 250 రూపాయలు, మళ్ళీ 6 నెలల్లో ఇంకో 250 రూపాయలు మరి పెంచడానికి 2 దఫాలుగా 6 నెలలు కాదు 2.5 సంవత్సరాల్లో 250 రూపాయలు, ఇంకో 2.5 సంవత్సరాల్లో ఇంకో 250 రూపాయలు, 5 సంవత్సరాలు మరి 5 సంవత్సరాలు పూర్తయ్యే నాటికి 3,500 రూపాయలుగా ఇవ్వడానికి మరి ఎన్నికల మేనిఫెస్టో పెట్టడం అనేది చాలా సంతోషం.